హాయ్ ఫ్రెండ్స్, మన భారతదేశంలో రోజు రోజుకి మార్కెట్ పెరుగుతూనే ఉన్న బిజినెస్లో ఇటువంటివి కూడా అంటే ఈ కూల్ డ్రింక్స్ బ్యావరేజెస్ ఉంటాయి చూడండి, వాటి మార్కెట్లు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయి. మీరు గూగుల్లో కావాలంటే రీసెర్చ్ చేయండి. సో ఫెయిలియర్ అవ్వని ఒక బిజినెస్ ఐడియాల్లో ఇవి కూడా ఒకటి అన్నమాట. రకరకాలు ఇప్పుడు మీరేమనుకుంటారు, కోక్, పెప్సీ ఈ రెండు బ్రాండ్లే అనుకుంటారు. అలా కాదండి, ఒక్కొక్క చోట స్థానికంగా ఫేమస్ అయిన లేకపోతే కొత్తగా మార్కెట్లో వచ్చే చాలా బ్రాండ్స్ ఉన్నాయన్నమాట. జనాలు కూడా టేస్ట్ చేస్తారు ఒక్కొక్క ఫ్లేవర్. ఇప్పుడు గ్వావా కావచ్చు, పొమ్గ్రనేట్ కావచ్చు, లిచీ కావచ్చు, ఇలా రకరకాలుగా వాళ్ళు కూడా టేస్ట్ చేస్తారు. వాళ్ళకి నచ్చింది అనుకోండి, అవి రెగ్యులర్గా తీసుకుంటారు. మార్కెట్లో రకరకాల బ్రాండ్స్ అనేవి వస్తున్నాయి, తయారీ చేస్తున్నారు. ఇక్కడ మనకి ప్లస్ ఏంటంటే, మనం ఇప్పుడు కోక్, పెప్సీ ఇటువంటి బ్రాండ్స్ మీరు డిస్ట్రిబ్యూటర్షిప్ తీసుకోవాలంటే చాలా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. రెండోది, ఎత్తగానే స్టార్టింగ్లో వాళ్ళు క్రెడిట్ ఇవ్వరు. ఏది కోక్, పెప్సీ వాళ్ళు స్టార్టింగ్లో ఇవ్వరు అన్నమాట. ఓకేనా? కాకపోతే అదే మీరు ఇలా కొత్త బ్రాండ్స్ అయితే మీరు క్రెడిట్ అంటే ఇప్పుడు ఒక 50% అమౌంట్ చెల్లిస్తే, ఇప్పుడు ఒక 2 లక్షలు మీరు చెల్లించారనుకోండి, ఒక 50,000కో 60,000కో అదనంగా కూడా వాళ్ళు స్టాక్ పంపించగలరు. ఎందుకంటే వాళ్ళకి అవసరం వాళ్ళ బిజినెస్ పెరగాలంటే. కనుక క్రెడిట్ ఇచ్చే అవకాశం ఉంది. మీరు కూడా ఒక 2-3 డేస్లో అది రిటర్న్ పే చేస్తే మళ్ళీ ఇంకా ఎక్కువ మీకు స్టాక్ అనేది పంపిస్తారు. వచ్చేది అంటే ఎండాకాలం అన్నమాట. ఇప్పుడే మనం ఇటువంటివి తీసుకొని స్టార్ట్ చేసుకుంటే ప్రజల్లోకి నిదానంగా వెళ్తుంది. ఇప్పుడు 300 ml 25 రూపీస్ ఎంఆర్పి ఉందనుకోండి, మీకు 16 రూపాయలు 17 రూపాయలు అలా ఇస్తారన్నమాట వీళ్ళు. ఏది ఇంత పెద్ద మార్జిన్ ఉంటుంది. ఈ మార్జిన్ మొత్తం మీకు కాదండి, మీరు డిస్ట్రిబ్యూటర్కి మరియు ఈ వ్యాన్లో తీసుకొని వెళ్ళి వేస్తారు చూడండి, వ్యాన్లో, ట్రక్, ఆటోలో తీసుకొని వెళ్ళి డెలివరీ ఇస్తారు చూడండి, వాళ్ళకి నెక్స్ట్ రిటైల్ వాళ్ళకే ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. దీంట్లో మీకు ఏముంటుంది, మీకు 50 పైసలో 1 రూపాయే ఉంటుంది. కానీ పెద్ద మొత్తంలో స్టాక్ మీరు అమ్మేటప్పుడు మీ ఆదాయం అనేది 1,00,000 నుంచి 2 లక్షలు ఉంటుందన్నమాట. అలానే ఇక్కడ 2 మోడల్ మీరు చేయొచ్చు. ఒకటి, మీరే వ్యాన్ పెట్టుకోవడం, మీకు గూడ్స్ క్యారియర్ ఉంటాయి కదా, అటువంటి గూడ్స్ క్యారియర్ మీరే పెట్టుకోవడం అమౌంట్ ఉంటే. లేదు అంటే ఓన్లీ డిస్ట్రిబ్యూటర్షిప్ వరకు మీరు తీసుకోవడము, అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడము, మేము ఇవి తీసుకున్నాము, తీసుకుని వెళ్ళి షాప్స్కి వేసుకునే వాళ్ళకి ఇంత మార్జిన్ ఇస్తాము, ఒక కేసుకి ఇన్ని బాటిల్స్ వస్తాయి, సో ఇన్ని బాటిల్స్ మీద మీకు ఇంత ప్రాఫిట్ మార్జిన్ ఉంటుంది, మీరు ఎంత తీసుకుంటారో తీసుకొని మిగతా రిటైల్ షాప్కి వెయ్యొచ్చు అని మీరు అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఆటోమేటిక్గా ఎవరైతే ఆటో ఉందో అంటే గూడ్స్ క్యారియర్ ఉంటాయి కదా, సో అటువంటి ఆటో ఉన్నోళ్ళు వచ్చి మీ దగ్గర తీసుకొని వెళ్తారు. దీంతోపాటు ఖచ్చితంగా మీరు వాటర్ బాటిల్ కూడా పెట్టుకోండి. 1/2 లీటర్ 1 లీటర్ వాటర్ బాటిల్ కూడా మంచి లాభం. 10 రూపాయల బాటిల్స్ మీద మీకు పడేది ఎంత, 6 రూపాయలు 50 పైసలో ఎంతో పడుద్ది. అదే 1 లీటర్ బాటిల్ మీద 20 రూపాయలు అమ్మే బాటిల్ మీద మీకు దానికి తగ్గట్టే ఎంత 13 రూపాయలు ఎంతో పడుతుందన్నమాట. ఒక బాటిల్ మీద 7 రూపాయల వరకు ఉంటుంది. కాకపోతే ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్కలా ఇస్తారు. కిన్లే ఒకలా, బిస్లరీ ఒకలా, ఆక్వాఫినా ఒకలా, ఇది కాకుండా లోకల్ బ్రాండ్స్ ఒకలా ఉంటుంది. సో లోకల్ బ్రాండ్స్ ఎక్కువ ప్రాఫిట్ మార్జిన్ అయితే ఇస్తారు. దాంతోపాటు ఇవి కూడా పెట్టుకున్నారంటే చాలు, నెలకి 1,00,000 నుంచి 2 లక్షల వరకు ఎండాకాలంలో ప్రాఫిట్ తీస్తారు మీరు. అదే మీరు ఓన్గా గూడ్స్ క్యారియర్ కొనాలంటే ఎలా అంటే, మీకు 2 రకాల ఐడియా అయితే ఇస్తాను. గూడ్స్ క్యారియర్ అంటే ట్రక్ ఆటో అండి, మినీ ట్రక్ ఆటో ఉంటుంది చూడండి, అవి. ఆ గూడ్స్ క్యారియర్ వచ్చి మీకు ఇప్పుడు 2.5 లక్షలు అనుకోండి, 50,000 రూపాయలు డౌన్ పేమెంట్ కట్టాల్సి ఉంటుంది. పొరపాటును కూడా డీజిల్ ఆటో తీసుకోకండి, సిఎన్జి తీసుకోండి. ఓకేనా? లేకపోతే మీకు సిఎన్జి విత్ డీజిల్ 2 కలిపినట్టు వస్తాయి, హైబ్రిడ్, అవైనా తీసుకోండి మ్యాక్సిమం. ఎందుకంటే మనకి మైలేజ్ కలిసి వస్తుంది, డబ్బులు కలిసి వస్తాయి. డీజిల్ ఇప్పుడు ప్రెసెంట్ రేట్ ఎక్కువ, ఉత్త డీజిల్ పెట్టుకొని మీరు తిరగాలంటే కాస్త ఇబ్బందిగా ఉండొచ్చు. కనుక మ్యాక్సిమం నేను ఇచ్చే సలహా ఏదైనా సిఎన్జి తీసుకోవడం బెటర్. అలానే మీ దగ్గర సిఎన్జి బంక్స్ ఉన్నాయా చూడండి. ఓకేనా? ఇప్పుడు ఒక్కొక్క సిటీలో అనుకోండి, ఏ సిటీలో అయినా సిఎన్జి ఫుల్గా ఉందండి ఇప్పుడు, సిఎన్జి గ్యాస్. ఓకేనా? అదే మీరు టౌన్లో, సబర్బన్ ప్రాంతాలంటే మాత్రం ఆలోచించుకోండి ఎక్కడెక్కడ అవైలబుల్ ఉన్నాయి, ఎన్ని అవైలబుల్లో ఉన్నాయి అని అక్కడ ఒకసారి అది కూడా కనుక్కొని. ఎందుకంటే సిఎన్జి అంటే గ్యాస్ కదా, అవి కూడా పెట్రోల్ బంకులు ఉంటాయి కదా. ఇప్పుడు చాలా చోట్ల పెట్రోల్ బంకులోనే సిఎన్జి ఉంటాయి. అటువంటిది ఉన్నాయా మీ దగ్గరలో అనేది చూసుకోండి. ఒకసారి కొట్టిస్తే ఎంత మైలేజ్ వస్తుంది అనేది కూడా చూడండి. ఇప్పుడు చాలా ఆటోలు ఉన్నాయి మీకు, ఈ బజాజ్ వాళ్ళది, నెక్స్ట్ మీకు మహీంద్రా, ఇలా అన్ని కంపెనీలది ఇస్తున్నారు.
చూడండి ఏ ఆటో మనకి ఎలా గిట్టుబాటు అవుద్ది ఏంది అనేది. లేకపోతే మీకు రెండో ఆప్షన్ సెకండ్ హ్యాండ్లో ఫైనాన్స్లో తీసుకోవడం. సెకండ్స్ ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అంతే, అంతకుమించి పాత దానికి వెళ్ళకండి, ఓకేనా. ఏదో ఒక రిపేర్లు వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు తిరిగిన ఆటో మీకు ఫైనాన్స్ వాళ్ళు అమ్ముతారనమాట సెకండ్స్లో. దానికి కూడా ఫైనాన్స్ చేస్తారు. అదనుకోండి మీకు బాడీ ఆల్రెడీ కట్టు ఉంటాయి, ఓకేనా. ఇప్పుడు నార్మల్గా మీరు ఆటో తీసుకున్నారనుకోండి కొత్తది, దాంట్లో బాడీ కట్టడానికి మళ్ళీ ఒక 25,000 దాకా మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకా దానికి పైన అంటే ఒక 4 అడుగులు వచ్చినట్టు వెనకాల అంటే మీకు ట్రక్ టైప్లో రావాలంటే ఒక 35,000 దాకా కూడా అవ్వచ్చు, ఓకేనా. నార్మల్ బాడీయే 25,000 దాకా అయిపోతుంది, క్వాలిటీని బట్టి రేట్, మెటీరియల్ ఏది వాడుతున్నారో దాన్ని బట్టి. అదే మీకు సెకండ్స్లో అనుకోండి ఆల్రెడీ అలా బాడీ కట్టిన ఆటోలే ఉంటాయి, దానికైతే మీరు 30,000 40,000 డౌన్ పేమెంట్ కట్టి తీసుకోవచ్చు. బండి చూడండి 1,20,000 నుంచి 1,50,000 అలా చెప్తారు. బేరం ఆడుకోవడమే మీరు కండిషన్ని బట్టి. తోడు ఒక మెకానిక్ని తీసుకొని వెళ్ళండి. సో మీరే సొంతంగా ఇప్పుడు దీంట్లోనే 3వ మోడల్ బిజినెస్ మోడల్. ఆ మోడల్ ఏంటంటే అంత డబ్బులు మేము పెట్టుకోలేము, డిస్ట్రిబ్యూటర్షిప్ తీసుకునే అంత డబ్బులు పెట్టుకోలేము అనుకునేటప్పుడు మీరు ఏం చేయాలంటే ఇటువంటి ఆటో తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పాను చూడండి, అలాగా ఆటో తీసుకొని మీరు ఒక బాటిల్ మీద కొన్ని పైసలు మాత్రమే మార్జిన్ పెట్టుకుంటారు. ఒక కేసు ఎన్ని ఇస్తున్నారు, ఒక కేసుకి 24, 28, 32 అంటే మీరు తీసుకునే దాన్ని బట్టి ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కలా ఉంటాయి. అన్ని కేసుకి ఇన్నే అని రాదు, ఓకేనా. వాళ్ళ ప్యాకింగ్ ఎన్ని ఉన్నాయో తెలుసుకొని ఆటోలో తీసుకుని వెళ్ళి షాప్స్కి వేయండి. బాగా డిమాండ్. ఇప్పుడు మా ఫ్రెండ్ రెస్టారెంట్ ఉంది, దానికి కూల్ డ్రింక్స్ వాటర్ బాటిల్ సప్లై చేయడానికి ఇప్పుడే డిమాండ్ అన్నమాట. వాళ్ళకి ఫోన్ చేస్తే ఈరోజు ఫోన్ చేస్తే ఎల్లుండి వస్తున్నారు, అలా ఉంటుంది. అంటే చూడండి ఇంకా ఎండాకాలం ఎంత డిమాండ్ ఉంటుంది. చాలామంది చేస్తున్నారండి, ఆటోల్లో తీసుకుని వెళ్ళి వేయడం అన్నమాట. షాప్స్కి వేసి అమౌంట్ కలెక్ట్ చేసుకొని రావడము. ఒకటి దీంట్లో కొద్దిగా అమౌంట్ ఉండాలి మీ దగ్గర, ఎందుకంటే కొంతమంది బిల్ టు బిల్ ఇస్తారు. ఈరోజు స్టాక్ ఇస్తే రేపు లేకపోతే సాయంత్రం అలా తీసుకోమని చెప్తారు. సో అవి కూడా చూసుకోవాలి. అలా ట్రక్ ఆటో పెట్టుకొని మీరు బ్రాండెడ్ అంటే కంపెనీలది వేసుకోవచ్చు. పెప్సీ, థమ్స్ కోక్ కంపెనీ ఉంటుంది కదా, అవి వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకొని వెళ్ళి ఒక చిన్న మార్జిన్ పెట్టుకొని షాప్స్కి వేయడం. రెండోది చిన్న షాప్ వాళ్ళంతా అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా తీసుకోలేరు డిస్ట్రిబ్యూటర్ దగ్గర, కనుక మీరు చిన్న ట్రక్ ఆటో చిన్నది అనుకోండి, చిన్న సందుల్లో వెళ్తాయి. సో అలా వేయడం అన్నమాట. అదే కంపెనీ కోక్ కంపెనీ అంటే పెద్ద వ్యాన్ వస్తుంది, ఆ వ్యాన్ చిన్న సందుల్లో గొంతుల్లో వెళ్ళదు. కనుక మీరు ఇది చాలామంది చేస్తున్నారు. చాలామందికి అవగాహన ఉండట్లేదు దీంట్లో అంత ప్రాఫిట్ ఉందని. తక్కువ 50-60 వేలు మిగులుతుందన్న అన్నాడు. నేను కనుక్కున్నాను కూడా క్లారిటీగా, ఎంత మిగులుతుంది తమ్ముడు అని 3 చోట్ల కనుక్కున్నా. గోదావరి జిల్లాలో కనుక్కున్నాను. నేను కనుక్కున్నది కూడా గోదావరి జిల్లా, మళ్ళీ విజయవాడలో కూడా కాదు, గోదావరి జిల్లాలో అర్బన్ ప్రాంతాల్లో కనుక్కున్నా. 50-60 వేలు మిగులుతుందన్న అన్నాడు. అంటే సిటీలో ఎంత మిగలొచ్చు. కనుక పట్టణ ప్రాంతంలో అయినా సరే, మీరు దూర ప్రాంతం ఎక్కడైనా టౌన్ అర్బన్ ప్రాంతాల్లో అన్ని చోట్ల మార్కెట్ ఉందండి దీనికి. నెక్స్ట్ కొత్త బ్రాండ్ దగ్గరలో ఏది ఉందో గూగుల్ చేయండి, ఆ బ్రాండ్ వాళ్ళతో మాట్లాడుకోండి, డిస్ట్రిబ్యూటర్గా మారవచ్చు మీరు, మంచి లాభాలు.